హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ గురించి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. చాలామంది మా మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో అడుగుతున్నారండి, మేము ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎక్కువగా చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి, అసలు సిలబస్ ఏంటి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారండి. మళ్ళీ అసలు నోటిఫికేషన్ వస్తుందా లేదా అని అడుగుతున్నారండి. నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్లో మాత్రం కంపల్సరీగా ఈ 2020 లోపే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్నాము. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వచ్చిందంటే కూడా ఎక్కువ టైం తీసుకోవట్లేదండి. నోటిఫికేషన్ ఇచ్చిందంటే 2 months లోపే ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎంట్రన్స్ కంప్లీట్ అయ్యిందంటే మళ్ళీ వెంటనే 2 monthsకి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు, ఫిజికల్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఆ 2 months లోపే మెయిన్ టెస్ట్ పెడుతున్నారండి, మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు. చాలా లేట్ ప్రాసెస్ ఏం జరగట్లేదండి. 6 months లోపే ఈ నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. లాస్ట్ 10 years బ్యాక్ అయితే కొన్ని సంవత్సరాలే గడిచేవి, బట్ ఇప్పుడు మాత్రం 6 months లోపే నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారండి. బట్ ఈరోజు మనము టీఎస్ కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురించి తెలుసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి దీని గురించి చెప్పాలండి. దీని గురించి ఏంటంటే ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎనీవన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్లో వచ్చేసి 200 మార్క్స్ ఉంటాయండి. మనము తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టెస్ట్ అండి. దీంట్లో కీ పేపర్ ముందుగానే చూపిస్తున్నానండి, ఎందుకంటే మనం చెప్పుకోబోయే క్వశ్చన్ పేపర్ వచ్చేసి బీ సెట్ కాబట్టి ఇక్కడ బీని చూడండి. మీరు బి ఆప్షన్ మాత్రమే కీ పేపర్ని చూడండి. నేను మధ్యలో మీకు కీ ఇస్తాను అండ్ ఫైనల్ లాస్ట్లో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి కీ పేపర్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్? బీ సెట్ నేను చెప్పబోయేది. ఓకే, లెట్స్ గో టు ఫస్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద లెఫ్ట్ హ్యాండ్ కాలమ్ విత్ ద రైట్ హ్యాండ్ కాలమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద codes given below. First question, a person who goes out and gets stories for newspaper. Option A, an actual program, comic, good evening newspaper, journalist, reporter. Person who write articles in newspaper and magazine. A newspaper you can buy every day after about 5 p.m. A magazine that children read with cartoon pictures. A program on TV about animals, birds, etc. This is the first question అండి. దీని ఆన్సర్స్ వచ్చేసి నీకు పక్కన కీ పేపర్ ఇచ్చానండి. ఇది బీ సెట్ అండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అంట. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఫస్ట్ వన్ EDCBA. ఈ అంటే ఏ పర్సన్ హూ గోస్ అవుట్ గెట్ స్టోరీస్ ఫర్ న్యూస్ పేపర్. ఫస్ట్ వన్ ఈ అట, బట్ ఎవరంటే రిపోర్టర్. నెక్స్ట్ డి, ఏ పర్సన్ హూ రైట్స్ ఆర్టికల్స్, జర్నలిస్ట్ రాస్తారండి. నెక్స్ట్ సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ EDCBA ఆన్సర్ అండి. సెకండ్ వన్ వచ్చేసి రీప్లేస్ ద అండర్లైన్ ఫ్రేజ్ బై ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. ద లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ టు ట్రేస్ ద క్యాల్ప్రిట్స్. ఫస్ట్ ఆప్షన్ combat the whole area. Second one, used all available means. Third one, ransacked the place. Fourth one, searched every corner. Okay friends, the key paper మీకు ఫైనల్గా ఇవ్వబడుతుంది. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్, fill in the blank with a suitable word to make a following sentence meaningful one. The festival is a 3-day long celebration that combines the dash feasts as well as dash fasting. The first option is this is the first option and this is the second option, third option, fourth option. Next, fourth question, choose the right rearrangement the following sentence into a meaningful paragraph. ఈ 4 statements ఇచ్చాడండి. దీంట్లో కరెక్ట్గా 1 by 1 ఫస్ట్ ఏ డైలాగ్ వస్తుంది, సెకండ్ ఏ డైలాగ్ వస్తుంది, వాటిని కరెక్ట్గా అరేంజ్ చేయమంటున్నాడండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, డాష్ uranium is dash toxic metal. Dash uranium in Australia covers 31% of world known uranium or reserves. The article
First one is article is not required. A, the, the, the article not required. అంటే ఫస్ట్ వన్లో ఏ ఆప్షన్ వస్తుంది? ఫస్ట్ వన్లో ఆర్టికల్ వస్తుందా లేదా? ఆర్టికల్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏనా, థర్డ్ వన్ ధానా. ఇది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు. నెక్స్ట్ సిక్స్త్ వన్, చూస్ ద రైట్ ఆల్టర్నేటివ్ టు మేక్ ఇట్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. టీ మే బీ used to dash coffee. Complement, complementation, complement, complementary. What is the correct answer? Next, seventh one, what is the antonym of the word pious in she is a pious woman? First one is sweet, famed, ungodly, cruel. Okay my friends, 4 options ఇచ్చాడు. సెవెంత్ వన్ ఒక్కసారి కీ చూద్దాం. ఫోర్త్ వన్ కీ వచ్చేసి 1, అంటే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి పియోస్, ఆన్సర్ వచ్చేసి స్వీట్ అని అర్థం. నెక్స్ట్, రీడ్ ద ఫాలోవింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. 8 నుంచి 10 వరకు పారాగ్రాఫ్ ఇచ్చాడండి. 8 నుంచి 10 వరకు క్వశ్చన్స్ ఇచ్చాడు. సీ హియర్, దిస్ ఇస్ ద టోటల్ పారాగ్రాఫ్. కింద ఫస్ట్ క్వశ్చన్, ది ఆథర్ నేమ్స్ 3 different ways in which a man may react to sudden danger. What are they? 4 options ఇచ్చాడండి. See here, first option, second option, third option and fourth option. Next, 9th question, why does the author feel happy in the recollection of dangers faced and overcome? Next, 10th one, select an appropriate title for the passage. First option, second option, third option and fourth option. First option, the miracle of danger, courage and panic. Third one, the will to fight, the change of nature. Next, 11th question, choose the right matching of one word substitution with their description. Congestion, collision, bottleneck, breakdown. These are the 4 options given here. What is the correct answer? Next, 12th one, this is also 12th one question. Rearrange the statements. Option 1, this is option 2, option 3, option 4. Next, 13th question, this is the 13th question. This is the first option, second option, third option and fourth option. Next, 14th question, choose the correct meaning of the italicized idiomatic expression in the following sentence. You cannot have your cake and eat too. First one, enjoy forever. Second one, enjoy without payment. Third one, have it both ways. Fourth one, forgive yourself of guilt. Next, 16th question, find the correct order of the word to form a sentence. Travel, I and together, Satish. First one is BCEDA, ECBAD. It's the fourth option. Next, 17th one, to take a leaf out of someone's book is to. First one is steal something, second one damage something, third one cheat someone, fourth one imitate somebody in a particular way. Next, 18th question, what is the meaning of the word kudos in kudos to the crimes of entrance test? First one is reputation, decoration, confirmation, notability. Next, 19th question, to show someone the ropes is to influence someone, show someone how powerful you are. Third one, hang someone, show someone what to do. Next, 20th question, from the following pairs of words, select the one which is synonym. Colloquial, grammatical, excess, surplus, fair, strong, alert, inactive. నెక్స్ట్ 21 నుంచి 20 వరకు ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాడండి. 20 క్వశ్చన్స్. నెక్స్ట్ 21 నుంచి మ్యాథ్స్ స్టార్ట్ అయ్యింది. మ్యాథ్స్ క్వశ్చన్, a sum of 12,000 given at simple interest rate of 12% per annum becomes 16,320 rupees in T years. The value of T is in years. This is the first option, second option, third option and fourth option అండి. వీటి యొక్క ఆన్సర్స్ వచ్చేసి నేను ఫైనల్గా కీ పేపర్ పెడతాను, అప్పుడు చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 22, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ యాన్ అమౌంట్ ఆఫ్ ఏ at 8% per annum for 2 years 800 rupees than
The amount A is in rupees. First one is 60,000, second one 80,000, third one 1 lakh, fourth one 1,25,000. Next 23rd question. See friends, this is the 23 questions. See here. మోహన్ ఒక పరికరంను 40 గంటల్లో బాగు చేయగలరు. రామ్ అదే పరికరం 30 గంటల్లో బాగు చేయగలరు. మోహన్ మరియు రామ్లు కలిసి ఆ పరికరంపై 8 గంటల సేపు పనిచేసిన తర్వాత మోహన్ పని వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన పని పూర్తి చేయడానికి రామ్ తీసుకునే సమయం ఎంత? ఫస్ట్ ఆప్షన్ 16, 15, 14, 10. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఏ అను వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ పనిని అతను 5 రోజుల్లో చేసి మానేశాడు. మిగతా పనిని బి రెండవ వ్యక్తి 9 రోజుల్లో పూర్తి చేశాడు. ఏ మరియు బి కలిసి పనిచేస్తే ఎంత కాలంలో పూర్తి చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ 9 days, సెకండ్ వన్ 8.5 days, థర్డ్ వన్ 8 days, ఫోర్త్ వన్ 7.5 days. నెక్స్ట్ 25th క్వశ్చన్. 80 మీటర్ల పొడవు గల ఒక రైలు గంటకు 108 km/h వేగంతో వెళ్తుందట. 130 మీటర్స్ పొడవు గల ఒక ప్లాట్ఫామ్ను దాటి వెళ్ళుటకు ఆ రైలు తీసుకునే సమయం ఎంత? సెకండ్స్లలో చెప్పమంటుండండి. ఆప్షన్ 1 వచ్చి 12, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 8, ఫోర్త్ వన్ 7. నెక్స్ట్ దిస్ ఈజ్ ద 26th క్వశ్చన్ అండి. ద 26th క్వశ్చన్. నెక్స్ట్ 27th క్వశ్చన్. 6 పురుషులు 3 స్త్రీల నుండి 6 సభ్యులు గల ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. కనీసం ఒక స్త్రీ ఉండేటట్లు ఏర్పడే సంఘాల సంఖ్య ఎంత? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఈ క్రింది ఇవ్వబడిన సమాచారం ఉపయోగించి 28 నుంచి 30 ప్రశ్నలు ఒక సమాధానం ఇవ్వబడడం జరిగిందండి. సో ఈ పారాగ్రాఫ్ చదివి దీంట్లో నుంచి క్వశ్చన్స్ అడిగాడండి. విచ్ ఎగ్జామినేషన్ ఈజ్ టు బీ కండక్టెడ్ ఆన్ మండే? మ్యాథమెటిక్స్, డ్రాయింగ్, ఈవీఎస్, ఫిజిక్స్. ఈ పారాగ్రాఫ్ మొత్తం క్లియర్గా చదివితే మీకు ఈ ఆన్సర్స్ అనేవి ఈజీగా దొరుకుతాయండి. నెక్స్ట్ 29th క్వశ్చన్. దిస్ ఈజ్ ద 29th క్వశ్చన్. And next 30 question. This is the 30. Next 31 question. Four options given here. First option, second option, third option and fourth option. Next 32 question. The rational number with recurring decimal expansion 0.12 bar is పునరావృత దత్తాంశ విస్తరణ 0.12 కలిగిన అకర్ణీయ సంఖ్య ఏది? దిస్ ద ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. దిస్ ద 23 క్వశ్చన్. 33. See here. This is the 34th question. This is the 35 question. Next 36 question. First option, second option, third option and fourth option. This is the 37th question. Next 38th question. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 10% తగ్గించినారు, కానీ దాని వైశాల్యం మారలేదు. అప్పుడు ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పులో పెరుగుదల శాతం ఎంత? 11.5, 12.5, 13.5, 14.5. నెక్స్ట్ 39th క్వశ్చన్. ఒక చిన్న గ్రామం యొక్క జనాభా సంవత్సరంలోకి 8% పెరిగింది. ప్రస్తుతం ఆ గ్రామం యొక్క జనాభా సంఖ్య దిస్ మచ్ 23,328 రూపీస్. 2 సంవత్సరాల క్రిందట ఆ గ్రామం యొక్క జనాభా ఎంత అని అడిగాడు. నెక్స్ట్ దిస్ ఇస్ ద 40 క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. 41th క్వశ్చన్. The first option, second option, third option and fourth option. ఫ్రెండ్స్, ఈసారి వచ్చే నోటిఫికేషన్ మాత్రం చాలా కాంపిటీషన్ ఉంటుందండి. అండ్ ఎగ్జామ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సిలబస్ ప్లస్ వాటితో పాటు క్వశ్చన్ పేపర్ కూడా టఫ్గా ఉంటుందండి. కాబట్టి మనం ప్రిపరేషన్ అనేటువంటిది నోటిఫికేషన్ బిఫోర్ 10 months నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. మనం కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చే టయానికి నేను చదువుతా అంటే కుదరదు. కనీసం మినిమం 9 to 10 months వరకు
ముందు నుంచి చదువుతూ ఉంటే మనం గెటన్ అవుతామండి. నెక్స్ట్ 43 క్వశ్చన్. దిస్ 43 క్వశ్చన్. The first option, second option, third option and fourth option. 44th question. This is the 44th question. The first option, second option, third option and fourth option. Next 45 question. This is the 45 question. This is the first option, second option and third option, fourth option. నెక్స్ట్ 46 గతి ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో అయస్కాంత ధర్మాన్ని చూపించే మూలకాలు. 45 వరకు కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ 46 నుంచి ఫిజిక్స్. ఓకేనా ఫ్రెండ్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫ్లెక్సిగ్లాస్? మిథైల్, మిథాక్రిలేట్ అండ్ మిథనాల్, ఎసిటిక్ యాసిడ్ అండ్ ఇథైల్ ఆల్కహాల్. 47th క్వశ్చన్. నెక్స్ట్ 48th క్వశ్చన్. pH of unpolluted rainwater. B. Teflon. C. Buna and D. Polystyrene. Next molded containers, hose pipe, 5.6 paints, lubricants. అచ్చుపోసిన పాత్రలు, హోప్ పైపు, 5.6 రంగులు, కందిన పదార్థం. కాలుష్యరహిత వాన నీటి pH ఎంత? 5.6. టెఫ్లాన్, బ్యూనో, పాలిస్టైరీన్. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. దిస్ ఇస్ ద క్వశ్చన్, దిస్ ఆర్ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. బెరీ డిసీజ్ ఈజ్ డ్యూ టు ద డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్. ఏ విటమిన్ లోపల వల్ల బెరీ వ్యాధి వస్తుంది? నెక్స్ట్ ది కాంపౌండ్ యూజ్డ్ ఫర్ క్యూరింగ్ మీట్ అండ్ ఫిష్ ఈజ్. మాంసము మరియు చేపలను శుద్ధి చేయడానికి వాడే సమ్మేళనం ఏది? ఎసిటిక్ ఆమ్లం, ఇథైల్ క్లోరైడ్, డైథైల్ ఈథర్, క్లోరోఫామ్. Next 51 question. Match the following. Flowers, savor, tomato, golden rice. Roundup ready, soya, chikudu, soya bean. Next BT, vittanalu. Next it said insect resistant, herbicide resistant, vitamin A rich, delayed ripening. అంటే పక్వతలో ఆలస్యం. This is the first option, second option, third option and fourth option. నెక్స్ట్ 52 క్వశ్చన్. బ్రాంక్లైజర్కు ఉదాహరణ ఏంటి? ఆస్పిరిన్, డయాబాజిమ్, జబు, ఐబుప్రోఫెన్, ఫినాసిటిక్. నెక్స్ట్ 53 క్వశ్చన్. అణుకత్తెలుగా అభివర్ణించబడే ఎంజైమ్ ఏది? డిఎన్ఏ పాలిమరేజ్, డిఎన్ఏ లైగేజ్, డిస్టింక్షన్ ఎండో న్యూక్లియస్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్. నెక్స్ట్ దిస్ ఇస్ ద 54th క్వశ్చన్. జలపాతం యొక్క పాదం వద్ద ఉన్న నీరు శిఖరం వద్ద ఉన్న నీటి ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ వేరుగా ఉంటాయి. కిందికి పడుతున్నప్పుడు శిఖరం వద్ద గల నీటి శక్తి ఉష్ణశక్తిగా రూపొందడం చెందుతుంది. దీంట్లో ఏ కరెక్టా, బి రాంగా, ఇది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 55. సి హియర్ దిస్ ద 55 క్వశ్చన్ అండి. దిస్ వన్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద Telugu medium students. 4 options given here. And next question. వివిధ దృక్పథనాలు ఏర్పరిచే అంతిమ ప్రతిబింబం. సింపుల్ మైక్రోస్కోప్, టెరెస్ట్రియల్ టెలిస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్, astronomical telescope. This is the first option, second option, third option and fourth option. Next question 57. Ozone depletion, greenhouse effect, 3 Mile Island, Terror of Bengal, calcium metabolism in birds. Next 58th question. A and B ప్రతిజనకాలను కలిగి ఎటువంటి ప్రతిరక్షాలు లేనటువంటి వ్యక్తి ఏ రకమైన రక్త వర్గానికి చెందుతాడు? ఏ, బియా, ఈనా, బీనా, సీనా. నెక్స్ట్ 59th క్వశ్చన్. మానవుల్లో చర్మపు రంగు దేనికి ఉదాహరణ? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 60 question. This is the 60 question and here 4 options given here. నెక్స్ట్ 61th క్వశ్చన్. శబ్ద కాలుష్యం ప్రకారం మానవుని చెవులో నొప్పి కలిగించే స్పర్శను ప్రేరణ హద్దు ఎంత? 40 decibels, 80 decibels, 100 decibels, 120 decibels. Next 62 question.
గంగా కార్యాచరణ ప్రణాళిక, వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం, పర్యావరణ సంరక్షణ చట్టం, జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం. ఆప్షన్స్ వచ్చేసి 1986, 1974, 1985, 1980 and 1981. The first option, second option, third option and fourth option. And next question 63, CO2, SO2, NOCO. So first option, second option, third option and fourth option. Next 64th question, read the following statements. Choose the correct statement. ABD, BCD, ABC, ACD. And next 65 question. See friends, this is the 65 question. నెక్స్ట్ 66 క్వశ్చన్. రేడియో ప్రసారాలు, సముద్ర మరియు సంచార సాధనాలు, టీవీ ప్రసారాలు, ఉపగ్రహ సమాచారం. LF బ్యాండ్, HF బ్యాండ్, SHF బ్యాండ్, VHF బ్యాండ్. ద ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ 67th క్వశ్చన్. 67th క్వశ్చన్ అండి. First, second, third, fourth options. 68th question. Next 69th question. Next 70 question. కాంతి గాలి నుండి నీటిలోకి ప్రయాణించినప్పుడు ఈ క్రింది వానిలో ఏది మార్పు చెందనిది? వేగం ఒకటి, తరంగదైర్ఘ్యము, పౌనపున్యం ఒకటి, వేగం మరియు పౌనపున్యం ఒకటి. నెక్స్ట్ 71th క్వశ్చన్. క్రింది వానిలో ఏ వాక్యం సరి అయింది కాదు? ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. నెక్స్ట్ హిస్టరీ నుంచి ఇచ్చాడండి. 72 క్వశ్చన్. గుల్బదన్ బేగం, అబుల్ ఫజల్, నిజాముద్దీన్ అహ్మద్, దారా షికో. ఇస్ ద ఆప్షన్స్. నెక్స్ట్ 73 క్వశ్చన్. దీంట్లో తప్పుగా జత చేయబడిందట. కరెక్ట్ చేసి తప్పుగా చేయబడింది ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. This is the 74th question. First option, second option, third option and fourth one. 75 question. Statements ఇచ్చాడు. ఏది ఫాల్స్, ఏది ట్రూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 76th క్వశ్చన్. పూణేలో ఒక వితంతు శరణాలయం స్థాపించి 1893లో ఒక వితంతువుని వివాహం ఆడింది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే, రనడే, బాలగంగాధర్ తిలక్ అండ్ DK కార్వే. నెక్స్ట్ 77th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది? వెల్లూరు తిరుగుబాటు, సిపాయి తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, సొంతల తిరుగుబాటు. తప్పుగా జత చేయబడింది ఏది? నెక్స్ట్ క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది? మింటో మార్లే సంస్కరణలు, మాంటెక్ ప్రకటన, గాంధీ ఇర్విన్చండి, క్రిప్స్ రాయబారం. మద్రాస్ నుంచి ప్రచురింపబడిన మొదటి సాయంత్రపు ఆంగ్ల పత్రిక ఏది? మద్రాస్ స్టాండర్డ్, మద్రాస్ మెయిల్, మద్రాస్ హెరాల్డ్, మద్రాస్ క్రానిక్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. హిస్టరీ ఆఫ్ ఇండియా. హూ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఇండియా? హిస్టరీ ఆఫ్ మీడివల్ ఇండియా, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా. నీలకంఠ శాస్త్రి, బిపిన్ చంద్ర, రోమిలా థాపర్, సతీష్ చంద్ర. నెక్స్ట్ 81th క్వశ్చన్. వృచ్చకటిక, రుద్ర రాక్షసము, అమరకోశము, బృహత్ సంహిత, విశాఖదత్తుడు, శూద్రకుడు, వరాహమిహిరుడు, అమర సింహుడు. నెక్స్ట్ 82 క్వశ్చన్. వాట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? ఏ కరెక్ట్, బి రాంగు, బి కరెక్ట్, ఏ రాంగు, అది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 83 క్వశ్చన్. కింది వారిలో ఎవరు బౌద్ధ సంఘంలో సభ్యులు కావడానికి అర్హులు? బౌద్ధ సంఘంలో చేరడానికి కూడా కొన్ని రూల్స్ అంటూ పెట్టారండి. అప్పుడు దాంట్లో 15 సంవత్సరాలు పైబడిన స్త్రీలు, రాజసేవలో ఉన్నవారు, కుష్ఠవ్యాధి లేనివారు, ఆపులో ఉన్నవారు. ఏది
కరెక్ట్గా అవునో కాదో చెప్పాలి. ఎవరు బౌద్ధ సంఘంలో సభ్యులు కావడానికి అర్హులు? ఎవరైతే అర్హులో వారి టిక్ చేయాలి. నెక్స్ట్ 84th సరైన జతను గుర్తించండి అని చెప్పేశారు. మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాననే మహాత్మా గాంధీ. సాధించు లేదా మరణించు అనే సుభాష్ చంద్రబోస్. అహింస ద్వారా స్వాతంత్రమును మన లక్ష్యంగా ఉండాలి, జవహర్లాల్ నెహ్రూ అన్నారా. స్వాతంత్రము నా జన్మ హక్కు అనేది ఎవరు? నెక్స్ట్ ఆదిచనల్లూరు, హరప్ప, అరికెమీడు, భీంబెట్కా. రాతిపై చిత్రాలు, రోమ్ వ్యాపారం, బృహత్ శిలాయుగము, తామ్రరాతి. నెక్స్ట్ క్వశ్చన్ 86th వన్. అగ్రహారం అనగా ఏంటి? దేవాలయంలోకి ఇచ్చు దానము, బ్రాహ్మణులకు ఇచ్చు భూదానము, విద్యాసంస్థకి ఇచ్చు దానము, సైనికాధికారికి ఇచ్చు దానము. ఆన్సర్ ఇస్ బ్రాహ్మణులకు ఇచ్చే దానమును, భూదానమును అగ్రహారము అంటారు. సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్నట్లుగా కొన్ని బంగారు నాలపై ముద్రించారు. ఆయన సంగీతంలో నిపుణుడు. 2 కరెక్ట్. నెక్స్ట్ 88th. పారమారులు, సోలంకిలు, చందేలులు, కాలచూరులు. జయసింహ, సిద్ధరాజు, భోజుడు, గంగాయదేవుడు, యశోవర్మ. నెక్స్ట్ క్వశ్చన్ 89th వన్. దిస్ ఇస్ ద 89th క్వశ్చన్. దిస్ ఇస్ ద 90th క్వశ్చన్. బ్రిటిష్ ప్రభుత్వం అంటరానితనాన్ని నిషేధించలేకపోయింది. భారత సమాజంలో సనాతన వర్గాల వ్యతిరేకత పెరుగుతుందని భయపడింది ఎవరు? ఇది తప్పు, ఇది రైటు అన్నది కరెక్ట్గా పాయింట్ అవుట్ చేయాలండి. నెక్స్ట్ 91th క్వశ్చన్. కింది ప్రవచనాలను పరిగణించము. కాలుష్య రుసుమును విధించిన మొదటి రాష్ట్రం ఢిల్లీ. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి వ్యయంలో రక్షణ వ్యయ భాగమైన ఒక భాగం. వ్యవసాయ వస్తువుల ఉత్పత్తిపై విధించే పన్నును ఎక్సైజ్ సుంకము అంటారు. వీటిలో ఏ ప్రవచనం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ 92 క్వశ్చన్. దిస్ ఇస్ ద 92 క్వశ్చన్. అండ్ ద ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 93 క్వశ్చన్. సేమ్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇది కరెక్టా కాదా, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 94th క్వశ్చన్. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటిది మన్మోహన్ సింగ్. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర బడ్జెట్పై తుది నిర్ణయం లోక్సభదే. రాయితీలు అభివృద్ధితర వ్యయంలో భాగం. ఈ ప్రశ్నలలో ఏ తప్పు? కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 95th. This is the 95 question. First option, second option, third option and fourth option. Next first option, second option, third option and fourth option. Next 98th question. First option. 99th question. The 100th question. Option A, option B, option C. Next 101 question. See here. 102 question. నెక్స్ట్ 103 క్వశ్చన్స్. వర్ణ చతుర్భుజ జాతీయ రహదారి మార్గం క్రింది నగరాలను కలుపును. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 104. దిస్ ఈస్ ద 104 క్వశ్చన్. నెక్స్ట్ 105 క్వశ్చన్. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్, జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్, జాతీయ మహిళా కమిషన్. అండ్ నెక్స్ట్ 106th క్వశ్చన్. దిస్ ఇస్ ద 106 క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 107th క్వశ్చన్. ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. దిస్ ఇస్ ద 108th క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఎక్కువగా అడుగుతున్నాడండి. ఏ కరెక్ట్, బి రాంగ్, ఏబి 2 రైట్, ఏబి 2 రాంగ్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ 109th క్వశ్చన్. మంత్రిమండలి ఏర్పాటు దేంతో ఆరంభమవుతుంది? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 110 క్వశ్చన్. మొదటి ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరు? మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? మొదటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? భారత ప్రణాళిక సంఘం మొదటి అధ్యక్షుడు హెచ్జే కానియా, జవహర్లాల్ నెహ్రూ, కేసీ నియోగి, సుకుమార్ సేన్. అండ్ నెక్స్ట్ 311 క్వశ్చన్. ప్రస్తుత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి. అటార్నీ జనరల్ భారత ప్రధాన న్యాయమూర్తి నుంచి అటార్నీ జనరల్ పదవి కాలము 6 సంవత్సరాలు. నెక్స్ట్ 112. దిస్ ఇస్ ద 112 క్వశ్చన్ అండి. బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ 6వ శిఖరాగ్ర సమావేశం సభ్య దేశాలు ఏవి? బ్రిటన్,
పట్నాలో ఆర్థిక సంఘం అధ్యక్షుడు వైవి రెడ్డి. దిస్ ఇస్ ద 113 క్వశ్చన్. దిస్ ఇస్ ద 114th క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 150 క్వశ్చన్. The first option, second option, third option, fourth option. See here friends question. Next 116th question. First option, second option, third option and fourth option. Next 117th question. First option, second option, third option and fourth option. Next 118th question. 2014 ప్రపంచ పురుషుల ఫుట్బాల్ కప్ను గెలుచుకున్న దేశం ఏది? జర్మన్, స్పెయిన్, అర్జెంటీనా, బ్రెజిల్. నెక్స్ట్ అత్యధిక ఓటర్ల సంఖ్య ఉన్న లోక్సభ నియోజకవర్గం ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ 120 క్వశ్చన్. 2015 ఫీఫా మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్నటువంటి దేశం ఏది? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికా. నెక్స్ట్ 121 క్వశ్చన్. ఇస్ ద 121th క్వశ్చన్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. నెక్స్ట్ 123 క్వశ్చన్. డావిన్సీ కోడ్, ది లాండ్ వెన్ కోడ్ ఈజ్ ఏ ట్రావెలర్ స్పీడ్ పోస్ట్ రచయిత. బుక్కుల పేర్లు ఇచ్చాడండి, వాటిని రచించిన వారు ఎవరో కనుక్కోమన్నాడు. నెక్స్ట్ 124th క్వశ్చన్. సీ హియర్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ 125 క్వశ్చన్. దిస్ ఇస్ ద 125 క్వశ్చన్. దిస్ ఈస్ ద 126th క్వశ్చన్. నెక్స్ట్ 127th క్వశ్చన్. This is the 128th question. Next 129th question. పార్లమెంట్ చట్టం ద్వారా నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేయబడినది. క్యాబినెట్ తీర్మానం ద్వారా నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేయబడింది. నీతి ఆయోగ్ సంస్థ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా. నీతి ఆయోగ్ సంస్థ అధ్యక్షుడు ప్రధానమంత్రి. ఇందులో సరైనది కాదు ఏదో ఫైండ్ అవుట్ చేయమంటారు. నెక్స్ట్ 130 క్వశ్చన్. దిస్ ఇస్ ద 130 క్వశ్చన్. దిస్ ఇస్ ద 131th క్వశ్చన్. నెక్స్ట్ 132 క్వశ్చన్. నెక్స్ట్ 133 క్వశ్చన్. నెక్స్ట్ 134 క్వశ్చన్. గోవా, నాగాలాండ్, మిజోరాం, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రుల గురించి ఇచ్చారు. హరీష్ రావత్, లాల్ తన్హల్వాల్, లక్ష్మీకాంత్ పర్సేకర్, టిఆర్ జలాన్. నెక్స్ట్ 135 క్వశ్చన్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చాడండి, వీటి నుంచి క్వశ్చన్స్ అడిగాడు. ఇస్ ద 136 క్వశ్చన్. వాట్ డస్ డి ప్లే? ఏబిసిడీలు అని చెప్పేసి ఇచ్చాడండి. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, వాలీబాల్ ఆడుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు. The 137. What does D play? Next 138. Who plays volleyball? 139. Who does E play? What does he play? And next 140 question. Maths నుంచి ఇచ్చాడు. Reasoning. This is the 4 diagrams given. A, B values ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. AB ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ 141 క్వశ్చన్. అబ్జర్వ్ ద ఫాలోవింగ్ ఫిగర్ కేర్ఫుల్లీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రోప్రియేట్ చాయిస్. నెక్స్ట్ 142 క్వశ్చన్. అబ్జర్వ్ ద ఫిగర్స్ గివెన్ బిలో, ఫిల్ ఇన్ ద గ్యాప్ విత్ సూటబుల్ నంబర్. అండ్ నెక్స్ట్ 143. ఇఫ్ 1st February ఇన్ ఎ నాన్ లూప్ ఇయర్ ఈజ్ ఎ సండే, దెన్ 31st May ఈజ్ ఎ వాట్ డే? నెక్స్ట్ 140 క్వశ్చన్. ఒక లీప్ సంవత్సరంలో జనవరి 26 ఆగమైతే ఆ సంవత్సరం ఆగస్టు 15 వచ్చే వారం ఎంత? Next 145 question. This is the 145th question. And next 156 question. 146. A option, B option, C option and D option. Next question. 3 figures ఇచ్చాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ నెంబర్ 147 నుంచి 148 వరకు, 149 వరకు. ఇది ద ఫస్ట్, ఇది సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. 148 క్వశ్చన్. నెక్స్ట్ 149th క్వశ్చన్. నెక్స్ట్ 150 క్వశ్చన్. దిస్ ఇస్ ద టోటల్ 150 క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్.
Next 152 question. Next 153 questions. Logical reasoning నుంచి ఇచ్చాడని క్వశ్చన్. నెక్స్ట్ 154 క్వశ్చన్. 155 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోడ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 156 సేమ్. 157 సిరీస్ ఇచ్చాడు, సీక్వెన్స్లో ఇచ్చాడు. దీని యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. నెక్స్ట్ 148 కూడా సేమ్. 149 కూడా అంతే. సూటబుల్ నంబర్ ఇన్ ద సీక్వెన్స్ ఆర్డర్. నెక్స్ట్ 160 క్వశ్చన్ సేమ్. సూటబుల్ ఆర్డర్, ద సీక్వెన్స్ ఆఫ్ సూటబుల్ ఆర్డర్ నంబర్. నెక్స్ట్ 161 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దీంట్లో కరెక్ట్గా అంది ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ 162 క్వశ్చన్. జల్ జంగిల్ జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు? కొమ్రం భీం. నెక్స్ట్ 163 క్వశ్చన్. హలి సిక్కా రూపాయిని ఎవరు ప్రవేశపెట్టాడు నిజాం రాజ్యంలో? ఫస్ట్ సాలార్జంగ్, సెకండ్ సాలార్జంగ్, మూడవ తలం, నాలుగవ సాలార్జంగ్. నెక్స్ట్ 164 క్వశ్చన్. దిస్ ఇస్ ద 164th క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 165 క్వశ్చన్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ 160 క్వశ్చన్. కొమరం భీం ఎక్కడ జన్మించాడు? భడేఘాట్, ఇంద్రవెల్లి, జోడేఘాట్, ఉట్నూరు. నెక్స్ట్ 167 ఏంటని మొత్తం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, కరెక్ట్గా చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్. అండ్ నెక్స్ట్ 169 క్వశ్చన్. విశ్వగృహ పరిచారిక సమ్మేళనం స్థాపించింది ఎవరు? 170 తెలంగాణ రీజనల్ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు? నెక్స్ట్ గిరిజన భూముల రక్షణకై చేయబడిన చట్టాన్ని ఏ పేరుతో పిలుస్తారు? రాథోలి బండర్ డైవర్షన్ స్కీమ్ ఏ నదిపై నిర్మించారు? అండ్ నెక్స్ట్ 173 వచ్చేసి మళ్ళీ మ్యాచ్తో ఫాలోయింగ్. హరికాని జాతరను గుర్తించు. కొమ్రవెల్లి జాతర ఎక్కడ జరుగుతుంది? వరంగల్ జిల్లానా? బజ్జంకి జాతర కరీంనగర్. మన్యంకొండ జాతర మహబూబ్నగర్. పెద్దగొల్లగొట్ట ఆదిలాబాద్. నెక్స్ట్ 174 జైబోలో తెలంగాణ సినిమా దర్శకుడు వంశీపేటపల్లి నారాయణమూర్తి, అల్లం శ్రీధర్ శంకర్. అండ్ నెక్స్ట్ 175th క్వశ్చన్. దిస్ ఇస్ ద 175 క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ 160 క్వశ్చన్. 176 క్వశ్చన్. ద 176 క్వశ్చన్. And next 178 question. Next 180 question. నెక్స్ట్ 181 నానాగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరు? బాలశ్రీ, దేవి నాగరిక, వేదశ్రీ, శాంతిశ్రీ. నానాగఢ్ శాసనాన్ని వేయించింది దేవి నాగరిక. నెక్స్ట్ 182 శాతవాహన కాలంలో ఈ క్రింద పేర్కొన్న ఏ రేవు పట్టణం ప్రముఖమైంది? ధరణికోట, కళ్యాణ్, బారిజాగా, గాజా. నెక్స్ట్ 180 హలుడు, గాదశక్తి, గుణాఢ్య, బృహత్ కథ, బాలశ్రీ, నాసిక్ శాసన, నాగానిక, ఎల్లార శాసనం. దీంట్లో తప్పుగా ఉన్న జతని ఫైండ్ అవుట్ చేయమంటుంది. నెక్స్ట్ ఆల్సో సేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. నీలకొండపల్లి, కొలనిపాక, ఆలంపూర్, కనిపూరి. 185 క్వశ్చన్. This is the 186 question. Next 187 question. Next 189th question. This is the నెక్స్ట్ 190 క్వశ్చన్. వేయి స్తంభాల గుడి, రుద్రమదేవి, రుద్రదేవుడు, జయసేనని. దీని యొక్క ఆప్షన్స్ 4 ఇచ్చాడు, కరెక్ట్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ 191th క్వశ్చన్. కుతుబ్షాహీల కాలంలో సత్యాచారం అమల్లో ఉందని పేర్కొన్న విదేశీ యాత్ర ఎవరు? నెక్స్ట్ 192 క్వశ్చన్. జతపరచము. నెక్స్ట్ 191th క్వశ్చన్. 193 క్వశ్చన్. కుతుబ్షాహీలు ఏ తెగకు చెందిన? నల్లగొర్రె, తెల్లగొర్రె, చుక్కల జింక, పసుపచ్చ. నెక్స్ట్ 194 మహమ్మద్ కులీ కుతుబ్ షా రచనలు ఏ పేరుతో ముద్రించబడినవి? కబూలియత్, దిల్కుష్, పారాగీత్, బులియత్. నెక్స్ట్ 195th క్వశ్చన్. కుతుబ్ షాహీ రాజ్యం అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందింది. వజ్రపు గనులు కుతుబ్ షాహీలకు మంచి ఆదాయాన్ని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ 196 నిజాం ఉల్ ముల్క్ అసలు పేరేంటి? మీర్ కమరుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్, ఫతే జంగ్ అసఫ్జా. నిజాం ఉల్ ముల్క్ అంటే చిన్ కిలిచ్ ఖాన్ అసలు పేరు. నెక్స్ట్ 197 క్వశ్చన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్
98 క్వశ్చన్ హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో పార్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా ప్రవేశపెట్టారు? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 199th క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయము, శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయము, ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయము, విజ్ఞాన చంద్రిక గ్రంథాలయాలు ఇయర్స్ ఇచ్చాడండి. దీంట్లో కరెక్ట్గా మ్యాచ్ అయింది, ఏదో పాయింట్ వచ్చామంటున్నాడు. నెక్స్ట్ 200th క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. హిందూ సోషల్ క్లబ్, హ్యూమానిటేరియన్ లీగ్, ఆది హిందూ లైబ్రరీ, రైతు గ్రంథాలయం. రాయ్ బాల్ ముకుంద్, రాజా మురళీ మనోహర్, రావి నారాయణ రెడ్డి, బిఎస్ వెంకట్రావు. దీని యొక్క ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద టోటల్ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ అండి. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద కీ పేపర్. సీ హియర్, మనం ఇంతవరకు బీ సెట్ గురించి తెలుసుకున్నాం. బీ సెట్ ఆన్సర్స్ once you check is the B set answers 50, 60, 70, 80, 90s, 100s, 119, 120, 132, 150, 200 వరకు. Subscribe my channel. Thank you everyone.